ఈవినింగ్ పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి స్నాక్స్ వచ్చేసేసి ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చాను. ఇద్దరు కూర్చొని తింటూ ఉన్నారనమాట. అలాగే మా హస్బెండ్కి అయితే ఇలా మసాలా ఎగ్ చేసి ఇచ్చాను. ఆయన కూడా తింటున్నారు. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే సామాన్లంతా కూడా తోమి పైన స్టాండ్లో పెట్టేశాను. స్టవ్, కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. పిల్లల్ని అయితే బయట ఆడుకోండి కాసేపు, ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను అంటే వాళ్ళిద్దరు వెళ్ళి బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఆడుకుంటూ ఉండగా నేనైతే ఇల్లు మొత్తం నీట్గా సర్దేసేసి మొత్తం ఊడ్చేసేసి ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసాను. అలాగే బయట అంతా కూడా నీట్గా తుడిచేసాను అనమాట. ఇప్పుడు ఇల్లు బయట అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. బయట వ్యూ కూడా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. పొద్దున్న నుంచి ఇల్లంతా గందరగోళంగా ఉండే బొమ్మలతోటి ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది. బయట ఒక చిన్న ముగ్గు పెట్టేసి ఇంకా పిల్లలిద్దరికి స్నానం చేపించేసి వీళ్ళకి డిన్నర్కి ఈరోజు చపాతీ చేశాను. వీళ్ళైతే ఒట్టి చపాతీనే తినేస్తారనమాట. ఇంకా నాకు నా హస్బెండ్కి అయితే లెఫ్ట్ ఓవర్ పప్పు ఉంది, దాంతో చపాతీ తినేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.